అంటే ఏంటి? సూపర్. పేరేంటి? ఏరా పొద్దున్నే మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకుని బయలుదేరినట్టున్నారు. అవును, నీకెలా తెలుసు? అదే తమిళనాడు సిటీ బస్ డ్రైవర్ లాగా ఇద్దరు ఒకేలా బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని వచ్చారు కదా, చెప్తే మేము వేసుకొచ్చేవాళ్ళంగా. నేను నోటీస్ చేయలేదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. It's okay, but we're going to need all your pros and cons of the project. I'll discuss with the colleagues and get back to you. హలో. ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. 11 monthsలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. యాక్చువల్లీ ఆఫీస్ ప్లానింగ్ ఫైల్ 3 నెలల ముందే ఇవ్వమని చెప్పాం సార్. ఓకే నిత్య, ఏమైంది? ఐ యు ఫైన్? అది ఏమైంది నీకు? బాగానే ఉన్నావా? సారీ జేకే, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఐల్ కమ్ బ్యాక్. నవీన్ ఒకసారి రమ్మను. ఓకే సార్. యా. ఏయ్, ఈ షర్ట్ డిజైన్ చాలా బాగుంది కదా. నేను సార్ని అడిగాను, ఇది డిజైనర్ షర్ట్ అట, వరల్డ్లో 7 దగ్గర ఉందట. 1365 లైక్స్ అండ్ 140 కామెంట్స్ సార్. మీ షర్ట్ డిజైన్స్ నచ్చి FBలో నేనే పోస్ట్ చేశాను సార్. ఏ అపార్ట్మెంట్స్లో క్లీన్ గ్రీన్ వర్క్ బ్యాలెన్స్ ఉందో ఒక చార్ట్ రెడీ చేయండి. అలాగే హాయ్ నిత్య. హాయ్. ఫర్ యూ. ఎందుకు? ఫర్ యువర్ న్యూ థాట్ అండ్ క్రియేటివిటీ. ఫేస్బుక్లో 1365 likes and 140 comments for your designer shirt. So liked it. Keep it up. Good. థ్యాంక్ యూ. మన స్టాఫ్ చాలా కష్టం అవుతుందంట. వెహికల్ సెలెక్ట్ చేసామే. సరే, అప్రూవ్ అయిన అన్ని అపార్ట్మెంట్స్లో మన ఆఫీస్ ఓపెన్ చేయడానికి కావాల్సిన స్పేస్ చూడండి. షూర్. ఓకే. అది నేను చూసుకుంటాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇదంతా మీరు ఇమీడియట్గా ఫాలో అప్ చేయండి. దిస్ ఇస్ ఫర్ యూ. ఏంటది? ఏంటిది? ఫ్యాంటాస్టిక్, సూపర్ గుందిరా. థ్యాంక్ యూ జేకే. నిన్న నువ్విచ్చిన బొకేలోని ఫ్లవర్సే ఓ, ఈరోజు నీకు థ్యాంక్స్ చెప్పే ఛాన్స్ ఇచ్చాయి. నైస్. ఏంటి నిత్య, వెరైటీగా ఆలోచించి డిఫరెంట్గా డిజైన్ చేసి ఎర్రగదీస్తున్నావు? యు ఆర్ రియల్లీ టాలెంటెడ్ నిత్య. ఏ టీజ్ చేయొద్దు. నిజం నిత్య, ఇంతకు ముందేమో 7 డ్రెస్సెస్ డిఫరెంట్ గా డిజైన్ చేశావు. ఇప్పుడు బొకేతో ఇంత క్రియేటివ్గా చేసావు. సూపర్, సింప్లీ సూపర్ నిత్య.
ఫ్రెండ్స్, సిటీలో ఇప్పుడు బర్త్డేస్కి, మ్యారేజెస్కి, ఎగ్జామ్ పాస్ అయినా, ప్రమోషన్ వచ్చినా ఏదైనా బొకే ఇవ్వటం కంపల్సరీ అయింది. బట్ అన్నీ ఒకే స్టైల్. అదే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్. మనం డిఫరెంట్ స్టైల్లో చేసిస్తే అది అందరినీ ఆకట్టుకుంటుంది. బర్త్డేకి ఒక టైప్ కలర్, ప్రమోషన్ అంటే వేరే టైప్. పెద్దవాళ్ళకి పిల్లలకి డిఫరెంట్గా చేయాలి. ఇలా వ్యక్తిని సందర్భాన్ని పట్టి డిజైన్ చేసేస్తే తీసుకునే వాళ్ళు సంతోషపడతారు. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆ నెక్స్ట్ ప్రాజెక్ట్. ముందుగా ఒక షాప్ ఓపెన్ చేస్తాం. బయట నుంచి వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. వీటిని డైలీ ఒక టీం మెయింటైన్ చేస్తూ డెవలప్ చేస్తే ఇది మనకు మంచి బిజినెస్ అవుతుందని నా నమ్మకం. మీరంతా ఏమంటారు? ఫెంటాస్టిక్, సూపర్ రా. ఇంతవరకు ఎవరికీ ఐడియా రాలేదు. గుడ్. థ్యాంక్ యూ. రే ఒక్క నిమిషం నేను చెప్పేది కూడా వినండి. ఎక్కువగా ఆలోచించేసి అన్ని బిజినెస్లు మనమే చేయాలని చూస్తే ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. అవును జేకే, ఇప్పటికే మనం 4 డిఫరెంట్ బిజినెస్లతో బిజీగా ఉన్నాం. ఇది ఎక్స్ట్రా, ఛాన్సెస్ తక్కువ. ఒకవేళ క్లిక్ అయితే వర్క్లోడ్ పెరుగుతుంది. అవును, తను చెప్పింది కరెక్ట్. మనం ఎప్పుడు మెకానికల్గా మనుషులను పెట్టి పనిచేయలేదు. క్రియేటివ్గా ఆలోచించి హోల్ హార్టెడ్గా ఇన్వాల్వ్ అయి పనిచేసాం కాబట్టి ఈ లెవెల్కి వచ్చాం. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు వేరే దాన్ని పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. ఐ థింక్ వీ షుడ్ రీకన్సిడర్. నాకు అలా అనిపించట్లేదు. 4-5 రకాల వ్యాపారాలు చేస్తున్న కంపెనీలు చాలా ఉన్నాయి. నో విశ్వ, అన్ని బిజినెస్లని ఒకేలా చూడకూడదు. ఇట్స్ రాంగ్. చాలా కష్టం రా. రేయ్, మనకి మల్టిపుల్ ఒక్క నిమిషం. ఎక్స్పీరియన్స్ కూడా ఆయన లేదు. ఏదో చెప్పబోతున్నారు.